హలో 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 ఏం పేరండి? గిరిప్రసాద్ అండి. హలో హలో నా పేరు గిరిప్రసాద్ అండి. గిరిప్రసాద్ ఎక్కడి నుండి? దుబాయ్ నుంచి. దుబాయ్ నుండి. చెప్పాలా గిరిప్రసాద్ గారు? ప్రవీణ్ మాట్లాడుతున్నారా? అవును, నేనే చిల్కా ప్రవీణ్ని మాట్లాడుతున్నా. నమస్తే. నమస్తే. కాదు మీ బామ్మర్ రేటు అయినా మొన్నదాకా కరీంనగర్ టీకా నాకు నేను మొత్తం పొడి తగ్గించాను ఏమైనా. ఇక పొడిచే కాడనే ఉన్నట్టున్నాడు. ఏది రేవంత్ రెడ్డికి ఏమన్నా వెన్నుపోటు పొడవాలి, లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళన్నా పట్టుకోవాలి వాడు. కాదే మొన్న పొన్నం ప్రభాకర్ మంచి గాడి చెగిరి తంత ఎక్కడ ఎగిరిపడ్డాడు. ఇక పడకపోతే ఉంటాడు వాడు. కాదే కేసీఆర్ టీవీ 9 వచ్చి మాట్లాడిందని ఈ రోజు రేవంత్ రెడ్డి ఏదో సభలో మాట్లాడుతున్నాను నిన్న యూట్యూబ్ లో. ఏమంటాడు కేసీఆర్ వచ్చి టీవీ 9 లో 4 గంటలు కూర్చొని మాట్లాడింది కానీ అక్కడ అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదంటే అసెంబ్లీలోకి వచ్చే ముందు ఆయనకి ఏ అనేది తెలియదా? చైర్మన్ అక్కడ హాస్పిటల్ మందలిస్తాడు ఏతులకు హరీష్రావుకు సవాల్ చేస్తాడు. నీకు ఇక్కడికి వచ్చి మాట్లాడి నీకు చేత కాదు, మా గవర్నమెంట్ కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు చేత కాదు అంటాడు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నువ్వు వచ్చి చేస్తావా? హరీష్ రావు మనం ఉన్నాడు కదా, నువ్వు లేచి పక్క కూర్చో, నేను గవర్నమెంట్ పాలిస్తా నాకు సీఎం అని చెప్పిండు కదా. అవును, మరి చేత కాలేదా? అంతే కదా. అంటే ఆయన దానికి కూడా నిన్న టీవీ 9 వేదికగా దానికి కూడా కేసీఆర్ సమాధానం చెప్పిండు. మీరు ఎందుకు అసెంబ్లీకి పోతలేరు అంటే, ఒకటే సెషన్ ఇప్పటి వరకు జరిగింది, ఒకటేసారి అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఒక 6 నెలలు గడిస్తే కానీ పాలన విధానం ఎట్లున్నదో చూసినాక రేవంత్ రెడ్డి పాలన విధానం ఎట్లున్నది, కాంగ్రెస్ విధానం ఎట్లున్నది, వాళ్ళ మంత్రుల పనితనం ఎట్లున్నది అనే ఒక రివ్యూ వచ్చినాక ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన లీడర్ వచ్చి దాని మీద మాట్లాడితే చూడ్డానికి జనాలకు కూడా బాగుంటుంది, రాజకీయంగా కూడా బాగుంటుంది. అంతేగాని గెలవగానే మొదటి అసెంబ్లీకి పోయి తిట్టుడే మొదలు పెడితే, లేకపోతే అడుగుడే మొదలు పెడితే అసలు ఏం చదువుకోకముందే వీళ్ళే అంటారు కదా, మేము అసలు గిన్నెలు బోలే చదువుకోలేదు, మా మీద దాడి చేస్తానని వీళ్ళే అంటారు. కాదే లంకె బిందెల కోసం బయట కానీ లంకె బిందెలు లేకపోయేసరికి ఆ తవ్వకాలన్నీ బయట పడతాయి కావచ్చు బాధపడుతున్నట్టు. ఇంకోటన్నా ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడైనా కానీ వాళ్ళు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ అనేది ఉంటది. అవును, అది ఏ గవర్నమెంట్ కైనా ఉంటది. ఆయనకు తెలియకపోతే అలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాదన్నా. ఇప్పుడు ఈ రోజు కూడా పొద్దు ఇంటెలిజెన్స్ వాళ్ళు అన్న నువ్వు వీటికి సర్వే కోతున్నావు కదా, మరి గిట్ల ఉంది పరిస్థితి, మరి నువ్వు గిట్లా చేసుకో, గిట్ల ఉండే ఎక్కడ కూడా ఇట్లా ఉన్నారు, ఇట్లా ఉద్యమం చేయడానికి వస్తున్నారు, లేకపోతే కేసీఆర్ సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, లేకపోతే బీజేపీకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, లేకపోతే వైసీపీకి సంబంధించిన వస్తున్నారు, ఎవరో ఒక వస్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారు కదా. మరి ఇప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా లంగలేనా? అయితే వీళ్ళకు ఒకటి వాళ్ళు ఒకటి సాధారణ ఇక్కడ ఈ వీడియో తరపున ఈ లైవ్ ముఖ్యమంత్రి కాకముందు నువ్వు తోపు కాదు, తురుము కాదు, నువ్వు ఒక నాయకునివి, నువ్వు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వి, నువ్వు దాని తర్వాత ఒక ఎంపీ క్యాండిడేట్ వి. నువ్వు ఎంపీ గెలిచి నువ్వు అక్కడ పార్లమెంట్ లో ఏం పొడిచినావో అందరికి తెలుసు, అందరూ చూసిరు క్వశ్చన్లు అడిగి నువ్వు ఎన్ని క్వశ్చన్లు అడిగినావు ఏంటనేది. అయితే నేను ఈ లైవ్ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నా. ఏది ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ప్రభుత్వంలో ఉంటది. ప్రభుత్వానికి థ్రెట్ చేయాలని ఎవరు చూసినా, తెర వెనుక ఎవరు కుట్రలు పన్నినా, అది చిల్కా ప్రవీణ్ అయినా మీరైనా ఎవరు కుట్రలు పన్నినా ప్రభుత్వం దాన్ని ట్యాపింగ్కి పెడుతుంది. దాంతోపాటు ప్రతి ఎంపీ ఫోను దేశ భద్రత దృష్ట్యా ట్యాపింగ్లోనే ఉంటుంది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే ప్రభుత్వానికి సంబంధించిన బట్టి విక్రమార్క ఫోన్ ట్యాపింగ్ పెడుతున్నట్టు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పెడుతున్నట్టు కూడా వాళ్ళ మధ్య వాళ్ళే మాట్లాడుకుంటున్నారట. అదే కదా అది ఇప్పుడు ఎప్పుడైనా కనకపు సింహాసనం మీద సునకం తీసుకొని కూర్చుని పెడితే దానికి ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు సునకం ఆయన రేవంత్ రెడ్డి సునకమా రేవంత్ రెడ్డి అట్లా అంటే ముఖం పట్టుకొని అంటున్నా. నేను ఒక టిఆర్ఎస్ వాదిగా నేను అట్లా డైరెక్ట్ ముఖం పట్టుకొని అనుభూతి కాదు నాకు. ఓకే మంచిది బ్రదర్. తెలంగాణ అప్పుడు చెప్పిండు మాకు ఉద్యమంలో కొన్ని బూతులు చెప్పిండు కానీ ఆయన బూతులు మాట్లాడలేన్నాడు, మాట్లాడి పద్ధతిగా మాట్లాడింది, వ్యంగ్యంగా మాట్లాడింది కానీ కావాలని ఎవరు గిచ్చాలని రండా ముండా అసలు మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. ఒక తెలుగు పండిత మన దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, కొంచెం ఆయన తెలుగు పాఠాలు చెప్పమని చెప్పారు. మాట్లాడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు. తప్పకుండా. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే.
ఇది మొత్తానికి దుబాయ్ కువైట్లో ఉన్న వాళ్ళకైతే రేవంత్ రెడ్డిని చూస్తే ఓ కారం వచ్చినంత పని అయితే అందట వాళ్ళకు.